అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శాంతి కృష్ణ గైస్ ఇంకొక సూపర్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో గైస్ ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ నుండి మాట. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ రిక్వైర్మెంట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. జాబ్ టైటిల్ ఏంటి అంటే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ గైస్. సో మీకు జాబ్ టైటిల్ని బట్టి ఏం రోల్ చేయాలి అనేది చాలా మంది గెస్ట్ చేయొచ్చు. సో ఏం వర్క్ చేయాలి అంటే త్రూ ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ని యూజ్ చేసే వాళ్ళు లైక్ బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి డే టు డే బేసిస్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్స్ గురించి సేవింగ్స్ అకౌంట్స్ గురించి ఏమైనా క్వరీస్ ఉన్నా ఇష్యూస్ ఉన్నా సరే సో కస్టమర్స్కి ఆ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు గైస్. సో ఏ స్ట్రీమ్ అయినా ఏ అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఏంటి అంటే సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే మీకు ఇనిషియల్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు గైస్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ టీమ్తో వర్క్ చేసే ఆ విల్లింగ్నెస్ అనేది ఉండాలి, ఎనర్జెటిక్గా అయితే ఉండాలన్నమాట. సో ఇంకా లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది గైస్. చెన్నై బేస్డ్ లొకేషన్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే లేదు. సో నేను ఛానల్ ఇనీషియల్ డేస్లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ ఐసిఐసిఐ ఫోన్ బ్యాంకింగ్ జాబ్ రిక్వైర్మెంట్ అయితే చెప్పడం జరిగింది. చాలా మంది ఛానల్లో అయితే సెలెక్ట్ అయ్యారు. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండేది గైస్. సో ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేసేసారు. అందుకే నేను ఛానల్లో కూడా చాలా సార్లు చెప్పడం జరుగుతుంది గైస్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోస్ట్ కరోనా తర్వాత చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ చాలా కంపెనీస్ అయితే క్యాన్సిల్ చేసేసాయి. చాలా రేర్గా మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా రోజు ఆఫీస్కి వెళ్ళే వర్క్ చేయడం జరుగుతుంది. నేను టాప్ ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను. బట్ మనకి జాబ్ కావాలి అంటే ఒక స్టెప్ ముందుగా అయితే రావాలి గైస్. సో ఇంకా శాలరీ చూసుకుంటే మీకు 15,000 to 18,000 ఇనిషియల్ డేస్లో అయితే రావడం జరుగుతుంది. సో మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకా శాలరీ హైక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో గైస్ ఇంక ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగా ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా, ఒకసారి కావాలి అంటే చదవండి. అప్లై హియర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కనుక న్యూ యూజర్ అయితే సైన్ అప్ అయితే చేసుకోవాలన్నమాట. సో సైన్ అప్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ రెజ్యూమే, సో ఇలాగ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి గైస్. సో ఇలాగ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసేయండి. సో వన్స్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. అండ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇది వర్చువల్ గానే జరుగుతుంది. సో వన్స్ ఇంటర్వ్యూలో క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఈ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి, ఎందుకంటే లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి. ప్రతి వీడియోకి నేను జాబ్ లింక్స్ అనేవి ఇస్తాను. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.